ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో స్క్రాప్ బ్యాచ్ గాళ్ళు ఎక్కువైపోతున్నారు బావా. దీని అబ్బా ప్రతోడు రావటం, ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేయడం, క్రింజ్ కి ఖాతా ఓపెన్ చేయడం, రోజుని మనకి ఇన్స్టాల్మెంట్స్ లో ఇవ్వడం. ఒకడొచ్చి కాండోమ్ లో వాటర్ పోసి బుడగలు చేస్తాడు, ఇంకోటి పూకీలా ఫీల్ అయిపోయి డాన్స్ లేస్తాడు, ఇంకో ఆంటీ వచ్చి బాహుబలి రేంజ్ VFX చేస్తుంది. 60 ఏళ్ళ అవ్వ పార్క్ వెళ్ళి వర్కౌట్లు చేస్తుంది. దీన్ని ఇన్స్టాగ్రామ్ అంటాం కన్నా బావా బియర్డ్ పీపుల్ తో కూడిన పెద్ద ప్రపంచం అంటాం బెస్ట్. బామ్మగారు తాతగారు మీరు మంచి జోష్ మీద ఉన్నట్టున్నారు, CPR ఇచ్చేసుకుంటున్నారు. ఆ తెలిసి ఏజ్ బారైపోయినా తాతగారు సెల్లు ఇంకా ఛార్జింగ్ కావాలంటుంది అనుకుంటా. అందుకే ఈ వయసులో కూడా తాతగారు హార్మోన్స్ తో హార్మోనియం వాయిస్తున్నారు. ఈ వీడియోకి ఓ మంచి టైటిల్ పెట్టచ్చు, అదేంటంటే ఓల్డ్ మ్యాన్ డూయింగ్ పుచ్చుకు పుచ్చుకు విత్ యంగ్ ఆంటీ. ఎలా ఉందేంటి? ఇలా వారకం చూస్తుంటే ముసలోడికి దసరా పండుగ అన్నట్టుంది. గవర్నమెంట్ జాబ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ మావ ఇవన్నీ. ఏజ్ అంటున్నా కిందకి ఏజ్ అంత గార్బేజ్ లో ఉన్నా మీకు బస్ గవర్నమెంట్ జాబ్ ఉండాలంతే, మంచి అబ్బాయి దొరికేస్తుంది. ఆంటీ గారు వీడియోల తర్వాత వెనక అంకుల్ కి ఫిక్స్ వచ్చేలాగా ఉన్నాయి, తాళం గుర్తు పెట్టండి చేతిలో. అయినా వేరే ప్లేస్ లేనట్టు ఇన్స్టాగ్రామ్ కి వచ్చేయండి రా మీ ఆంటీ అంకుల్ సరసాలు, మా దరిద్రం కాకపోతే. ఆవిడ పింఛన్ డబ్బులు తోపడానికి ఎంత ప్లాన్ వేసావరా? ఆవిడ నీ ఏజ్ లో పెళ్లి చేసుకోవడం అవసరమా? నేను నిజం చెప్పు, ఆవిడ సర్మనీ కోసం దాచుకున్న మనీ మింగేయడానికే కదా ఇవన్నీ చేసావు. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి వంగపహాట్లో ఒంగో పెట్టి OTG కేబుల్ పెట్టి పిర్ర మీద మింగాలి, అప్పుడు గానీ బుద్ధి రాదు. ఇప్పుడు ఒక ట్రాన్స్ మ్యాన్ ఒక ట్రాన్స్ విమెన్ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. బాగుందిరా, భలే వెరైటీ. ఈ మాత్రం దానికి జెండర్ చేంజ్ చేసుకోవడం ఎందుకంట? ఈవిడ అమ్మాయిలా మారకపోయినా అమ్మాయినే పెళ్లి చేసుకునేవాడు, ఈవిడ అబ్బాయిలా మారకపోయినా అబ్బాయినే పెళ్లి చేసుకునేది. ఇప్పుడు మాత్రం ఏం మారింది? జరిగింది అదేగా. తైలం నిద్రించే సమయంలో అంగానికి ఏం చేయాలంటే అంగానికి కింది నుంచి పై భాగాన్ని వరకు మర్దనం చేయండి. ఇట్లా 9 రోజులు 11 రోజులు చేయాలి సాహెబ్ గారు నిద్రించే సమయంలో. తైలం గురించి చెప్తే చెప్పావు, మధ్యలో బొలక్కాడికి ఎందుకు రా మాస్టర్బేషన్ చేస్తున్నావు? అని నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఎప్పుడు చూసినా వేరే టాపిక్ లేనట్టు మగాల మొగ్గల మీద పడతావేంట్రా? లేకపోతే ఒక్క వీడియో కాదు మావా, ఈ ఇన్స్టాగ్రామ్ లో అన్ని వీడియోలు మొగ్గ మీదే ఉంటాయి. మరి మొగ్గలంటే ఇడికి ఎందుకు అంత ఇష్టమో ఆడికే తెలియాలి. గురువు గారు ఏమో బెలూన్స్ పట్టుకున్నారు, దేని గురించి చెప్తారండి గురువు గారు? పురుషులకు డమలు ఉండాలనగా అది వరబిజలు ఉంటాయండి, దానికి డమలు ఉండాలంటారండి. దమ్ముండలా సున్నుండలేం కాదు, మరి నార్మల్ గా చెప్పొచ్చుగా. అసంగా బెలూన్స్ లో వాటర్ నింపి టెస్టికల్స్ షేప్ లో చేస్తావేంటి? మళ్ళీ ఇదే కాదు మావా, బాయ్స్ బాల్స్ కి ఎవరికన్నా టెస్టికల్స్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఇడంట వాళ్ళకి మసాజులు చేపిస్తాడంట. వాళ్ళు తైలంతో మసాజ్ చేసి 2 సమానాలు చేస్తారండి సాహెబ్ గారు. అరే నీకు వేరేం పనేం లేదారా? ఇదే పనా? ఎప్పుడు చూడు సన్నగా ఉన్నది పండగ ఎలా చేయాలి, నల్లగా ఉన్నది తెల్లగా ఎలా చేయాలి, చిన్నగా ఉన్నది పెద్దగా ఎలా చేయాలి, ఇదే పనా? బోర్ కొట్టదా? సాహెబ్ గారు ఈ మౌలిక పేరు పిచ్చి కుసుమ అంటారండి. అరే నువ్వు పంచే ఆ పిచ్చి కుసుమ తీసుకుని నీ పెచ్చకాయలు వేసి కొట్టుకో. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. జగన్ మామయ్య లిటరల్లీ మావ ఈ రీల్ చూసాక నాకు ఈ నచ్చం జగన్ మోయలానే అనిపించాడు. ఇంకా చెప్పాలంటే జగన్ మోయ జిమ్ కి వెళ్ళి 5 నెలలు బల్కింగ్ చేస్తే ఎలా ఉంటారో ఈ నచ్చం అలానే ఉన్నారు. అది కూడా కరెక్ట్ కదా సార్. తింటావా? What that? Yuck, no way. No salt, no pepper, no cooking. ఎలా తింటారు? అక్కడ ఇంట్లో బాగా ఆరామం చేస్తారనుకుంటా, అందుకే ఇన్స్టాగ్రామ్ కి వచ్చి ఇట్లా డాట్స్ లిటిల్ ప్రిన్సెస్ లాగా రీల్స్ చేస్తోంది. అంతా బానే ఉంది గానీ ఆ ఫేస్ కిందకి అక్క చపాతీ పిండి అతికించుకున్నావు. పోనీ చపాతీ గురించి పక్కన పెట్టు, ఆ లిప్ సింక్ ఏంటక్క? ఆడియో 2x స్పీడ్ లో ఉంటే లిప్ సింక్ 0.5x స్పీడ్ లో ఉంది. ఒక్క నిమిషం, ఇదిగో ఈడు వస్తాడంట. ఎల్లు బావా ఎల్లు. గేదెకి లిప్ కిస్ పెడతానన్న కదా, చలో. లిప్ కిస్ దాకా ఎందుకురా, గేదెతో జీమింగ్ ఇచ్చుకోపోయావా? అంటే ఇంకా వ్యూస్ లైక్స్ ఎక్కువ వచ్చేవని చెప్పాలే. వీళ్ళు ఎలానే వదిలేస్తే బాతులతో బంచిక్ చేసి, సీ హార్స్ తో 69 చేసి, డాగ్ తో డాగీ స్టైల్ చేసి వాటిని వీడియోలా తీసి ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తారు. మా కర్మ అది. ఎరా షాప్ లో ఎలుకలు తోలుతున్నావా ఏంటి? లేకపోతే ఆ కర్రట్టుకుని అటు ఇటు ఊపేసి కింద పడి పాకేసి జాయింట్ల దగ్గర జరుకులు ఇస్తుంటే డౌట్ వచ్చిందిలే. ఆయన పిచ్చోడికి రోడ్డు పక్కన పొలం దొరికితే దాంతో ఏం చేయాలో తెలియక నిన్ను అంటూ రోడ్డు మీద తిరిగాడంట. పొద్దున్న లేస్తే అప్లోడ్ పెట్టే బాధ ఒక సైడ్ అయితే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీలాంటి వాళ్ళు పెట్టే బాధ ఇంకో సైడ్. మీరు చేసే ఈ దరిద్రాలు చూడలేక కంటికి సూచనలు వేసుకోవాల్సి వస్తుంది. నువ్వేం తప్పు చేయలేదు లేరా, నాదే తప్పు. నేనే అనవసరంగా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకుని చాలా పెద్ద తప్పు చేశా. ప్రిన్స్ ఇది పేరు బట్ పాలైన అంట మదక్ పాలిస్తారు.
ఎట్రా పాలిస్తావా? నీకు మిల్క్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయిరా? ఆ పప్పి పొజిషన్ తలుచుకుంటే బాధేస్తుంది. అరే నీకు అంతగా మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంటే పోయి డైరీ ఫార్మ్ పెట్టుకో. బహుశా ఐస్ పుల్లకి ఐస్ ఫ్రూట్ చేయడం అంటే ఇదేనేమో. లేకపోతే ఏంట్రా అది? చీకి చీకి పాప్సికల్ పాప్ చేస్తున్నావు. మీ బాయ్స్ కి ఎంత చెప్పిన అర్థం కాదే. మీ బాయ్సా? మరి నువ్వెవరు? గర్ల్సా? ఎరా బాత్రూమ్ వస్తుందా? బాత్రూమే వస్తుంది అనుకోవట్లే, లేకపోతే ఈడెట్లా ప్రెగ్నెంట్ అవుతాడు? అరే డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు అలా అమ్మాయిలాగా ఫీల్ అయిపోయి అలా వయ్యారంగా నడుము తిప్పావనుకో, బ్యాక్ బెనిగిద్ది, ముందు మునిగిద్ది, టోటల్ గా మ్యాటర్ దోబిద్ది. రే నీకు తీసుకెళ్లి పాప మా పెద్ద ఆయన కానిస్తావేంట్రా? ఆయన చూడు ఏడవలాగా నవ్వలేక ఫేస్ అలా పెట్టాడు. నీ కసితో తాతని మసి చేసేలా ఉన్నావుగా. నా పేరేరా శివ, సిటీ మొత్తం మనదే, గుర్తు పడతారు మన గల్లీ గల్లీ. సార్ ఏంటి సార్ మీ పేరు? నా పేరేరా శివ. అదే పేరురా? సర్లే నీ సరదా ఎవరు కాదంటారు. హాయ్ ఎల్కే శివ. పిల్లం పిల్లలు ఎలా ఉన్నారేంటి? అందరూ బాగున్నారేంట్రా ఎల్కే శివ? నీ తాళ ఏ సామాన్ అవుతుందని మురిసిపోతున్నావు. ఈ పైసలు పెడితే ఆ సామాన్ని రోజుకి ఒకటి కొనొచ్చు. అరే నువ్వు పైసలు ఇచ్చినా నీ కోసం ఏ అమ్మాయి రాదు గానీ నువ్వు పంచే. నీ చేయి తీసుకుని నువ్వే జీలో దొక్కు. సాయి పల్లవి కన్నన్ అందరికీ తెలుసు కదా. ఆమె యాక్టింగ్ ఏం బాగుంది. డాన్స్ అంటావా? మాలాంటి వాళ్ళ దగ్గర కాపీ కొట్టి. సాయి పల్లవి డాన్స్ యాక్టింగ్ బాగోపోతే నీ ఉద్దేశంలో ఎవరి డాన్స్ బాగుంటుంది? ఈ జానా బెత్తడి జనార్దన్ గాడిది బాగుంటుందా? అది డాన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడు. ఫ్రెండ్ చూడండి, ఇదే నా స్టెప్, తండేల్ మూవీ స్టెప్. చూడండి మిత్రులారా, మీకోసమే ఈ స్టెప్ వేస్తున్నాను. ఎవర్రా బాబు మీరు కనుక సాయి పల్లవి పేరు అడ్డు పెట్టుకుని చేసే క్రింజ్ కనుక సాయి పల్లవి చూస్తే, సాయి పల్లవి ముక్కి ఒక గంట సేపు బాత్రూమ్ లో కూర్చుని ఏడుస్తుంది. నేను ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళు ఇప్పుడు మిస్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళు రమ్య మోక్ష అకౌంట్ ని ఫాలో అవ్వచ్చు. అండ్ ఎవరైతే ఈ పిల్లకి బాగా జరిగింది, అకౌంట్ పోయింది అని అనుకుంటారో వాళ్ళందరికీ, ఎందుకంటే నా దగ్గర ఇంకో 2 పేజెస్ ఉన్నాయి. ఓ క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అండ్ లూజ్ మోషన్. పాపం క్యూట్ గా యాక్టింగ్ చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తోంది, కాకపోతే అది క్రింజ్ గా మారింది. ఇది యాక్షన్ కూడా కాదు మా ఓవర్ యాక్షన్. ఆ డాన్స్ ఏంట్రా నాయన? ఓ పీచెట్టి సబ్బుతో అంటులు తోముతున్నట్టు. బషీర్ మాస్టర్ గారికి డాన్స్ రాదని మీకు తెలుసు, నాకు తెలుసు, నార్త్ పోల్ లో ఉన్న పోలార్ బేర్ కు తెలుసు, ఆఖరికి డి షో జడ్జెస్ కూడా తెలుసు. అసలు వీడికి మాస్టర్ అనే టైటిల్ ఎవడిచ్చాడ్రా? నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావా? నీకే రాదు. నా తెలిసి ఇంతకు ముందు దోశలు వేసుకునే దోశ మాస్టర్ అనుకుంటా. కానీ మన కర్మ ఎక్కడో బాగోక ఇది ఇన్స్టాగ్రామ్ కి వచ్చి డాన్స్ వేసుకునే డాన్స్ మాస్టర్ అయ్యాడు అనుకుంటా. వాడు చేసే డాన్స్ ఏదో 3 పూట్ల అన్నం తినడం కోసం చేసేలాగా ఉండదు, జనాల దగ్గర నుంచి దెంగులు తినడం కోసం చేసేదిలాగా ఉంటుంది. టిక్ టాక్ లో మంచి పేరు రావాలంటే మంచితనం కావాలి, టాలెంట్ కాదు. ఆ బొక్క అది మాకు నువ్వు ఫేమస్ అయ్యాకే తెలిసిందిలే గానీ నువ్వు వెళ్ళి గౌలి దొడ్డిలో దొడ్డికెళ్ళు. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఏంటో మావో ఈ లైఫ్, రేపు ఫ్యూచర్ ఏమవుతుందో చెప్పలేం, మన పాస్ట్ లో అయిందాన్ని మార్చలేం, కానీ ప్రెసెంట్ మాత్రం హ్యాపీగా ఉండొచ్చు మావో. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి చెప్తా, నేను హ్యాపీగా ఉంచే బాధ్యత నాది. మళ్ళీ త్వరలో సరికొత్త రోజు వీడియోతో మీ ముందుంటా. అంతవరకు